మాజీ ఎమ్మెల్యే జోగురామన్న అవినీతి చరిత్రను ఎపిసోడ్ల కొద్దీ వివరిస్తామని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. తాను డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్లో భోజారెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పదవి అధికారం కోల్పోవడంతో జోగురామన్న మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు రామన్న ఆస్తులన్నీ తన ఆస్తులెన్నో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అసలు జోగురామన్న రాజకీయాల్లోకి వచ్చిందే డబ్బులు సంపాదన కోసమన్నారు. రిమ్స్లో అడ్డగోలుగా ఉద్యోగాలు అమ్ముకున్నది నిజం కాదా అని సూటిగా ప్రశ్నించారు. రామన్న అవినీతి చరిత్రను ఎపిసోడ్ల కొద్దీ వివరించినా సరిపోదని తెలిపారు. ఆయన అవినీతి రాస్తే రామాయణం చెబితే మహాభారతం అంటూ ఎద్దేవా చేశారు. ఆయన సొంత ఊరు దేపాయిగూడలో హనుమాన్ విగ్రహం ముందు తాను కంది శ్రీనివాసరెడ్డి నుండి డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తానని, ఆయనకు దమ్ముంటే తీసుకున్నట్టు ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు. నీ చరిత్ర ఏంటి, నా చరిత్ర ఏంటో ప్రజలకు బాగా తెలుసునన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్స్ఫర్లలో లక్షలాది రూపాయలు తీసుకునేది నిజం కాదా అని ప్రశ్నించారు. పార్టీ మారే ముందు పదవులు త్యజించాలని ప్రశ్నించే నైతిక అర్హత నీకుందా అని అన్నారు. సహకార సంఘాల పదవులు పార్టీ గుర్తుతో కాదు, రైతుల ఓట్లతో వచ్చినవని సమాధానమిచ్చారు. మేము కేవలం అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్లో చేరాము తప్ప డబ్బుల కోసం కాదని తేల్చి చెప్పారు. డబ్బుల కోసం రాజకీయాలు చేసే చరిత్ర నీదని దుయ్యబట్టారు ఆయన. జోగురామన్నకు దమ్ముంటే తమపై అవిశ్వాసం పెట్టాలన్నారు. ఏమీ లేని తనకు ఇప్పుడు 500-600 కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు. అప్పట్లో 2 కోట్లు ఇస్తేనే టీఆర్ఎస్లో చేరుతానని కేసీఆర్ను డిమాండ్ చేసింది నిజం కాదా అని రామన్న అని ప్రశ్నించారు. అభివృద్ధి కోసం పార్టీ మారిన తమను టచ్ చేసి చూస్తే కరెంట్ షాకులు తగులుతాయని హెచ్చరించారు. మేము రాజకీయాలకు వచ్చినాక మాకు ఆస్తులు ఏముండే ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు తెలుసు. నీ ఆస్తులు ఏముండే ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు తెలుసు. నువ్వు కానీ నీ కొడుకులు కానీ సంపాదించడానికి రాజకీయంకి వచ్చినావు. నువ్వు మా గురించి మాట్లాడే హక్కులు నీకు నైతిక విలువలు ఉన్నాయని చెప్పి, నైతిక విలువలు లేని రాజకీయ నాయకులు నువ్వు 30 సంవత్సరాల నుండి ఒక మిత్రునిగా పనిచేసిన, తమ్మునిగా పనిచేసిన, నా మంచితనం గుర్తు, నా సంగతి గుర్తు నీకు. నా గురించి మాట్లాడినప్పుడు నా ఈపును చూసుకోమన్నావు, నీ ఈపును చూసుకొని కొంచెం మాట్లాడుకోపారి. పదవి లేక ఈ 20 రోజుల్లో నువ్వు పిచ్చొని తిరిగినవా? ఈ రోజు నీ చరిత్ర రీమ్స్లో ఉన్న నిరుపేద ఉద్యోగాలను వదలలే నీ కొడుకు, ఒక తహసీల్దార్ని వదలలే, తహసీల్దార్ నుంచి ఆర్డీ దాకా వదలలే డబ్బుల కొరకు నీ కొడుకు, ఎస్ఐ నుంచి డిఎస్పీ దాకా వదలలే నీ కొడుకు డబ్బుల కోసం. ఈ రోజు నీ కొడుకు వసూలు రాజా, నువ్వు వసూలు రాజా పేరు తెచ్చుకున్నావు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను భూమి కొట్టడం జరిగింది. ఒక మార్కెట్ కమిటీ రాజానికి కావాలన్నప్పుడు నీ చిన్న కొడుకు 1,20,00,000 వచ్చిన తర్వాతనే, నీ కుటుంబ సభ్యులకు డబ్బులు వచ్చిన తర్వాతనే నువ్వు ఆయనకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నిన్ను ఈ స్థాయికి తెచ్చింది. 6 సార్లు నువ్వు పోటీ చేస్తే 6 సార్లు నీకు మద్దతు ఇచ్చినాం, 4 సార్లు గెలిచినావు, మంత్రి అయినావు. మా అందరి పుణ్యంతో నిన్న ఎవరైతే మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారో వాళ్ళ పుణ్యంతో నువ్వు అయినావు.